जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद वंदना कांग्रेस पालना कांग्रेस पालना बीजेपी जिंदाबाद जिंदाबाद कांग्रेस पालना कांग्रेस पालना భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మరియు బండి సంజయ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది తగిన గుణపాఠం. జూబ్లీహిల్స్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి, ముస్లింస్లే మైనార్టీలే అనే వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. బిడ్డ ఖబర్దార్, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఒక పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 1,00,000 ఓట్లే నీకు వేస్తే గెలవవు కదా, హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తివి నువ్వు, హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసినావు. కావున మా పార్టీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం. మా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సుల్తానాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తారోకా ధర్నా చేయడం జరిగింది. మేము తీవ్రంగా దీన్ని ఈ పరిస్థితుల్లో డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. నిన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి మీద వాళ్ళు అవాకులు చవాకులు పేలడం జరిగింది. మరి ఏదో పాకిస్తాన్కు తొత్తులుగా వివరిస్తున్నారనేదో అని మాట్లాడడం జరిగింది. వారిని ఒకటే స్పష్టంగా ఒక క్వశ్చన్ తలుసుకున్నాం రేవంత్ రెడ్డి గారిని. సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మైనారిటీల మీద ఇంతకుముందు ఎన్నడూ లేని ప్రేమ ఈరోజు కొత్తగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం మాత్రమే పుట్టుకొచ్చింది. ఒక మ్యాచ్ ఫిక్సర్ను పాకిస్తాన్కు అమ్ముడు పోయి ఇండియన్ క్రికెట్ టీం నుంచి వెళ్ళి సస్పెండ్ అయ్యి భారతదేశం నుంచి వెళ్ళి 3 సంవత్సరాలు నిషేధానికి గురైన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? కేవలం 1,00,000 ఓట్లు మైనారిటీలు ఉన్నాయని మాత్రమే కేవలం దానికోసం అజారుద్దీన్ అనే ఒక మ్యాచ్ ఫిక్సర్కు మంత్రి పదవి ఇచ్చి ఓవైసీ కాళ్ళు మొక్కి గెలవడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఇంకొకసారి మాట అంటే మాత్రం నాలుక గౌతమ్ బిడ్డ. కార్పొరేటర్ కూడా గెలవని ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు ఇంకొకసారి నేను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పార్టీని, నీ ఎమ్మెల్యేలను, నిన్ను అందరినీ కూడా బొందబెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తా ఉన్నాను.